కానీ దీంతో పాటు భవిష్యత్తు నాకు చాలా ఇంపార్టెంట్. కృష్ణదేవరాయల పాత్ర అందరికీ తెలిసిందే, ఆ కథ అందరికీ తెలిసిందే. భవిష్యత్తులో అంతే ఏ రకంగా ఉంటుంది అనేది అది అది పూర్తి ఊహ ఆలోచన. అప్పుడు అమెరికన్ లైబ్రరీకి వెళ్ళా. అక్కడ ఫ్యూచరాలజీ అని ఒక కంప్లీట్ సెక్షన్ ఉంది. ఆ ఫ్యూచరాలజీ చదివితే అది చాలా పెద్ద సబ్జెక్ట్ అది. అంటే ఈవేళ ఒక చోట ఒక ఏరియాలో ఒక యూనివర్సిటీ ఒక కాలేజీ కట్టాలనుకోండి, 50-75 సంవత్సరాల తర్వాత ఆ ఏరియా ఎలాగ ఉంటుంది అనేటటువంటిది అంచనా వేయడం స్టాటిస్టిక్స్తో, అది ఫ్యూచరాలజీ. సో ఎన్నెన్ని రోడ్లు వస్తాయి, ఎంతమంది పాపులేషన్ పెరుగుతారు, ఎన్నెన్ని అంగళ్ళు వస్తాయి, జనానికి ఎట్లా ఉంటుంది, ఇవన్నీ టౌన్ ప్లానింగ్. ఇప్పుడు ఏదో ఒక సిటీ ఏదైనా కట్టాలనుకుంటే, క్యాపిటల్ ఏదైనా కట్టాలనుకుంటే 70-100 సంవత్సరాలు అయిన తర్వాత ఎలా ఉండాలనేది అంచనా వేయాలి. అది అసలు మెయిన్ ఫ్యూచరాలజీ. కానీ నాకు కావాల్సింది కట్టుకథలు ఫ్యూచరాలజీలో ఎవరెవరు చేస్తారని. అది నేనే ఇమాజిన్ చేసుకొని ఏ, ఎవరో మైండ్లో ఏదైనా చేస్తుంటే వాయిస్లో వస్తుందని, ఇటువంటివన్నీ కూడాను మేమంతా ఊహించుకొని తమాషాగా నేను జంధ్యాల కూర్చొని అవన్నీ అనుకున్నాం. చక్కటి మాటలు. ఆ, మన మనసులో ఏదనుకుంటే అది నోట్ల నుంచి వచ్చేస్తుంది మాటగా. కాస్త ఆలోచించవద్దు అంటే ఆలోచించకుండా ఎలాగ ఉన్నానండి అని ఇటువంటివన్నీ కూడా మేము అల్లుకొని ఫ్యూచర్ అంతా బాగా ఎంజాయ్ చేస్తూ రాసుకున్నాం.